హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. మీరు ఎప్పుడైనా కొబ్బరి పెసరట్టు తిన్నారా? భలే రుచిగా ఉంటాయండి. కాస్త నెయ్యి వేసుకొని కాల్చుకున్నామంటే పైన కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా బాగుంటాయి. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా డైజెటింగ్గా కానీ ఇది చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. దీనికోసం ముందుగా పెసరపప్పునైతే నానబెట్టుకోవాలి. 4 గంటల ముందు నానబెట్టుకున్నామంటే సరిపోతుంది. మీరు మార్నింగ్ టైంలో చేసుకోవాలి అంటే రాత్రి నానబెట్టుకున్నా పర్లేదు. ఇలా నానిన ఈ పెసరపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా రబ్ చేసేటప్పుడు గట్టిగా రబ్ చేయకండి, పొట్టు మొత్తం వెళ్ళిపోతుంది. అలా పొట్టు పోతే మనకి ఇందులో ప్రోటీన్స్ తగ్గిపోతాయి. ఇప్పుడు శుభ్రంగా కడిగాం కదా, పక్కన ఉంచేసేసుకోండి. చూడండి, ఈ గిన్నెతో నేను 1 కప్పు దాకా పెసరపప్పును నానబెట్టుకున్నాను. ఇప్పుడు శుభ్రంగా కడిగిన ఈ పెసరపప్పును మిక్సీ బౌల్లోకి వేసేసుకోవాలి. అలాగే ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పచ్చి కొబ్బరిని కూడా వేసేసుకోవాలి. ఈ కొబ్బరి వల్ల పెసరట్టు రుచి అనేది చాలా చాలా బాగుంటుందండి. లోపల ఫ్లఫీగా, పైన చాలా క్రంచీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి 4 లేదా 5 పచ్చిమిర్చిని, ఒక 1/2 ఇంచు దాకా అల్లం ముక్కల్ని, కొద్దిగా కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పుని, 1 స్పూన్ దాకా జీలకర్రని వేయండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని కాస్త గట్టిగా, దోశ పిండి కంటే మరి కాస్త గట్టిగా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కాస్త బరకగా ఉండాలి, అలాగే గట్టిగా ఉండాలి. మరి మెత్తని పేస్ట్ లాగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలపండి. చూడండి, పిండి అనేది ఈ జారుగా ఉండాలి. దోశ పిండిలాగా మరి నీళ్ళగా లేకోకుండా, ఇడ్లీ పిండిలాగా గట్టిగా లేకోకుండా మీడియంగా ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా ఇలా ఈ పిండిని కలిపి పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత కాస్త నీళ్ళని చిలకరించి కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ క్లీన్ చేసుకున్నాక ఒక గరిటె పిండిని వేసేసుకొని ఎంత వీలైతే అంత పలుచగా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసినప్పుడు మంటను పూర్తిగా లో ఫ్లేమ్లో ఉంచండి. స్ప్రెడ్ చేశాక మంటను మీడియం ఫ్లేమ్లోకి, హై ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకుంటూ చూడండి, పైన రంగు మారేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత అంచులు వెంబడి నెయ్యిని వేసేసుకొని పెనాన్ని అటు ఇటు తిప్పుతూ అంచులు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. ఇలా నెయ్యితో కాల్చుకోవడం వల్ల రుచి మరింత పెరుగుతుంది. ఇప్పుడు 1 సైడ్ ఫ్రై అయిపోయింది కదా, మరో సైడ్కి టర్న్ చేసేసుకోవాలి. కావాలంటే మీరు ఒక్క వైపే ఫ్రై చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 వైపులా కూడా మంచిగా కాలుస్తున్నాను. మరొక వైపు కూడా మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వండి. 5 నిమిషాల తర్వాత టర్న్ చేసేసుకొని పైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, కొత్తిమీర తరుని వేస్తున్నాను. మీరు కావాలంటే కొద్దిగా క్యారెట్ని కూడా వేసేసుకోవచ్చు. మరొక స్పూన్ నెయ్యిని వేసేసుకొని మడిచి మనం సర్వ్ చేసేసుకోవడమే. ఇది ఎంత రుచిగా ఉంటుందంటే ఇందులోకి ఎలాంటి కర్రీ లేకపోయినా సరే మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా తినేయచ్చు. కావాలంటే అల్లం చట్నీ, పుదీనా చట్నీ, కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, ఇలా ఏదో ఒక చట్నీతో సర్వ్ చేసుకునైనా తినేయచ్చు. ఎంత రుచిగా ఉంటాయంటే వన్స్ ట్రై చేయండి. ట్రై చేశాక టేస్ట్ మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ రెసిపీ నచ్చుతుంది. నచ్చాక మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇలాంటి హెల్దీ వంటకాల కోసం సుహాస్నస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.